హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సిస్టర్ స్టేజ్. ఇంతవరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే లేట్ ఎందుకండి, త్వరగా సబ్స్క్రైబ్ చేసేయండి. ఇవాళ మన రెసిపీ వచ్చేసి వెజిటబుల్ బిర్యానీ. ఎప్పుడు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, సండే వస్తే చాలు నాన్ వెజ్. ఎప్పుడు ఇవి తిని బోర్ కొట్టేస్తుంది కదండి. సో అప్పుడప్పుడు వెజిటబుల్స్ కూడా ట్రై చేయాలి, లేదంటే పాపం కదండి వెజిటబుల్స్ ఫీల్ అయిపోతాయి. ఇంకా లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి హీట్ చేయండి. అందులోనే 2 బిర్యానీ ఆకులు అండ్ దాల్చిన చెక్క, లవంగాలు, ఏలకులు, మిరియాలు వేసేయండి. పోపులో కరివేపాకు మస్ట్ అని చూడండి. కరివేపాకు లేకపోతే టేస్ట్ స్మెల్ అస్సలు మనకు కనిపించదు. కట్ చేసిన మిర్చి అండ్ ఆనియన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వస్తే అవి బాగా మగ్గినట్టండి. ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. చేసిన బీన్స్ అండ్ క్యారెట్స్ని అయితే యాడ్ చేస్తున్నానండి. ఒకటి గుర్తుంచుకొని, మనం వెజిటబుల్స్ని ఎప్పుడు మరీ ఫైన్గా చాప్ చేయకూడదు. మరీ ఫైన్గా చాప్ చేయడం వల్ల ఏమవుతుందంటే అవి బాగా మగ్గిపోయి అందులో రావాల్సిన మన విటమిన్ మినరల్ కంటెంట్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా డౌన్. వెజిటబుల్స్ అన్నీ బాగా మగ్గిన తర్వాత ఇందులో మనం పుదీనా యాడ్ చేస్తున్నామండి. మీకు తెలుసు కదా, బిర్యానీ అంటే పుదీనా ఫ్లేవర్ లేనిదే అసలు అది బిర్యానీ అని కూడా అనిపించదు. సో ఇప్పుడు మనం ఇందులో టొమాటోస్ యాడ్ చేస్తున్నామండి. టొమాటో బాగా మగ్గిన తర్వాత మనం ఆల్రెడీ హాట్ వాటర్లో బాయిల్ చేసి పెట్టుకొని స్క్వీజ్ చేసిన మీల్ మేకర్ని అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. చూస్తున్నారు కదండి వెజిటబుల్స్ అని ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నాయో. కాసేపు వీటిని ఇలాగే మగ్గపెట్టేద్దాం. వెజిటబుల్స్ అన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత ఇందులో మనం వాటర్ యాడ్ చేస్తున్నామండి. వాటర్ అనేది మనం రైస్ ఎంత క్వాంటిటీ తీసుకుంటామో దానికి డబల్ యాడ్ చేస్తాము. ఇప్పుడు మన టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేస్తున్నామండి. మేమైతే రైస్లోకి మోస్ట్లీ రాక్ సాల్టే యూస్ చేస్తాము. వాటర్ అనేది బాగా బాయిల్ అయిన తర్వాత ఇందులో మనం ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేస్తున్నామండి. మన వెజిటబుల్ బిర్యానీ అయితే రెడీ అయిందండి. చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. వెజిటబుల్ బిర్యానీ విత్ రైతా అండ్ గుత్తి వంకాయ. సో టేస్ట్ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి.